మీదే ఫైన్లు ఉన్నాయి. ఆ అమర్నాథ్ రెడ్డి మీదే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందో కేసు కట్టాడు. ఇప్పుడు ఆ అమర్నాథ్ రెడ్డి అక్కడ ఉన్నాడు. ఉదాహరణకి నేను ఇంకోటి చెప్తా. పాపం చాలా మంది ప్రెస్ వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళితే ఆడొక 20 మంది 30 మంది గంజాయి కొట్టే బ్యాచ్, మందు కొట్టే బ్యాచ్, నెల్లూరులో ఉన్న రిఫ్రాపర్లు అందరూ ఆడు ఉండి, మీరు వెళ్ళేదానికి లేదు, మీరు లోపలికి వెళ్ళాలంటే అమర్నాథ్ రెడ్డి పర్మిషన్ కావాలి, లేకపోతే దారిలాపి ఈ విపిఆర్ మైన్స్ మీరు వెళ్ళేదానికి లేదు అని ఆపుతున్నమాట వాస్తవం కాదా? ఇది నేను కాదు చెప్పుకోకూడదు, కానీ మా పేపర్ వాళ్ళు పాపం లోపలికి వెళ్ళి తిరుక్కొని పరిగెత్తుకొని వచ్చారంట బండేసుకొని. ఎందుకు? ఏడగొట్టి చంపేస్తారనని. ఆ భయభ్రాంతాలతో ఉన్నారు. నేను ఎస్పీ గారిని కూడా అడుగుతా ఉన్నా, నెల్లూరులో మర్డర్లు జరుగుతున్నాయి, రకరకాలు జరుగుతున్నాయని చెప్తున్నారు సార్. ఇవన్నీ కాకుండా ఒకసారి మీరు సాయంకాలం ఎవరినైనా మఫ్టీలో పంపించండి. గంజాయి బ్యాచ్ ఆడ నిలబడి దారిని పోయే మగ ఆడబోతున్నా, బండి ఆపడుతున్నారు, కారులో ఆడవలబోతున్నా తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళకి ఏం సంబంధం? ఆ మహిళలకు ఏమైనా అయితే ఎవడి బాధ్యత? అయిపోయిన తర్వాత మీరు ఏదో సాంగ్ చేత గాలిన తర్వాత పట్టుకుంటారా? దాని గురించి ఏమి అక్కడ ఏమి చేయరు. ఎస్ఐ గారు మాత్రం ఈ ఫోటోలు పాపం తీసి ఇట్లాంటి ఎక్స్పోజ్ చేయాలని ఒక ఇద్దరు పిల్లకాయలు వెళ్తుంటే మాత్రం ఊరోలు పట్టించారు అని చెప్పి కేసు కట్టారు పాపం. సరే పోనీలే, ఆ పిల్లకాయలు ఒక మంచి కారణం కోసం కేసు కట్టించుకున్నారు, ఇబ్బందిలే. కానీ ఆ ఎస్ఐ గారికి 5 రోజుల క్రితం ఒక అమ్మాయి పోయి ఈసారి బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వ భూములు అంటే ఆ ఎస్ఐ గారు ఊరోళ్ళని కనుక్కున్నాడు. లేదంట. ఊరోళ్ళని కనుక్కుంటారా లేకపోతే ఆ ప్రాంతానికి పోయి విజిట్ చేస్తారా? ఆ బ్లాస్టింగ్ తగిలి రాయి ఎవడైనా ఇల్లీగల్ గా జరిగి ఆ రాయి కన్నా ఎగిరొచ్చి ఎవరికైనా తగిలిపోతే ఎవరు బాధ్యులు? డీడీ గారు అయితే నాకేం సంబంధం, నువ్వు పోయి ధర్నా చేసుకోమ్మా, బ్లాస్టింగ్ నాకేం సంబంధం, ఇదికే నాకేం సంబంధం మాట్లాడింది నేను కాదు, టీవీలో చూసా. ఇట్లాంటి అన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే కేసు ఎవరి మీద పెట్టాలా? అనిల్ కుమార్ యాదవ్ చేశాడు, అనిల్ కుమార్ యాదవ్ చేశాడు, అనిల్ కుమార్ యాదవ్ చేశాడు. పోనీ భగవంతుడు ఎట్లా రాస్తే అట్లా రాస్తుంది, వేసుకోండి అన్ని. ఎవడెవడున్నాడో, ఎవడెవడికి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, ఎవడెవడు అన్ని తేను తుట్టేదో కదులుతుంది. బురద మా మీద వేసేసి చాలా మంది కప్పుకొని తిరుగుతుంటారు. ఇవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్. ఈరోజు నేను ఓపెన్ గా చెప్తున్నా, దీనికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి. ఆయన సమాధానం చెప్పడా? ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఆయనేగా. ఆయనకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా. ఆయన ప్రజల ఓట్లేసి గెలిపించిన తర్వాత ఒక కంపెనీ పెట్టి విలాద చేస్తుంటే మైన్స్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదని అడగాల్సిన, నీ దగ్గరకు వచ్చి సంబంధం చెప్పిన తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యతగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకి లేదా? లేదు నేను చెప్పను, నేను అతీతుణ్ణి, నా కిందున్న నలుగురు చేత ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చేస్తాను, నేను తప్పించుకుంటాను అంటే కాదు. ఈరోజు నేను చూపించిన ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్స్. మా వాళ్ళ మీద కేసులు కట్టారు, సరే అది ఓకే, జ్యుడిషియల్లో చూసుకుంటాం. దీనికి ఏమని కడతారు? అసలు ఇది ఇంకా ఎంత దౌర్జన్యం! మైండ్లో పని చేయకుండా మాకే అమ్మాలా ఇంకెవరికి అమ్మకూడదని చెప్పుకొని చేస్తూ ఒకే ఒక్క కంపెనీ మోనోపాలీ. అసలు దేర్ ఇస్ ఎ రూల్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, ఏది కూడా మోనోపాలీ చేయకూడదు అనేది ఒక రూల్ ఉంది. ఈరోజు మోనోపాలీ ఒక ఎంపీగా మీ స్థాయిలో మీరు చేస్తుంటే వేలాది మందికి పని ఉపాధి లేకుండా అల్లాడుతుంటే ఇది నేను చెప్పే మాట కాదన్నా. ఇక్కడున్నా మీరు ఎవరైనా అనిల్ ఒక అబద్ధం చెప్తున్నాడని కాదు, మీరే వెళ్ళండి సైదాపురం అన్నా, అప్పుడు మేము బాగున్నామా అన్నారు. ఎస్, 10 మందిలో ఒకరో ఇద్దరు ఉంటారు, కానీ 80% మంది బాగున్నారా, సంతోషంగా ఉన్నారా ప్రాంతంలో? ఇప్పుడు ఎలా ఉన్నారు? పార్టీలకు అతీతంగా అప్పటికి ఇప్పటికి పోయి కనుక్కోండి. మేము అడిగేది ఒకటే, ఆ మైన్లు ఓపెన్ చేయండి, ఆ మైన్లు ఓపెన్ చేయండి. జింపెక్స్ మైన్ 3 రోజుల క్రితం ఓపెన్ చేశారు. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన మైనింగ్ కంపెనీ 3 రోజుల క్రితం ఓపెన్ చేశారు. ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న మైనింగ్ వ్యాపారస్తులు ఉన్నారు, నెలకి కూలి డబ్బు వాళ్ళకి జీతాలు ఇచ్చుకోలేక కట్టలేక అల్లాడిపోతున్నారు. దయచేసి నీకు 5,000 కోట్లు ఉంటుందో, 3,000 ఉంటుందో, 10,000 ఉంటుందో, ఈ వచ్చే డబ్బులు అందరు 1,000 కోట్లు 2,000 కోట్లు నాకు తెలిసి అంత కూడా ఉంటుందో లేదో అది పక్కన పెడితే, ఆ ఉసురు వాళ్ళ ఆర్తనాదాలు కరెక్ట్ కాదు. దయచేసి ఆలోచించండి. అలాగే గవర్నమెంట్కి, కలెక్టర్ గారికి కూడా కలిసి చెప్తాం, 50 years దాటిన మైన్స్ అన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీ పరిధిలో తీసుకోవాలని కోరుతున్నాం. 5 రోజుల లోపల ఈ గాని జరగకపోతే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి నేనే వెళ్తాను.
డైరెక్ట్గా ఆ మైన్స్ నేనే వెళ్తాను, జరుగుతున్నాయన్నీ ఈ పాటికి బళ్ళన్నీ తీసేసి వెళ్ళిపోయి ఉంటారు